హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు 5 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇలా మేము బిజీగా ఉన్నప్పుడు ఇలాగే కట్ చేస్తుంటాం. బాగా సీజన్లప్పుడు, పండుగలప్పుడు ఈ విధంగానే 5-6 జాకెట్లు వేసేసి కట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలా కట్ చేసుకుంటే ఈజీగా రోజుకి ఒక 100 జాకెట్లని కట్ చేయొచ్చు. ఒకే రోజు జాకెట్లు బ్లౌజెస్ మొత్తం కట్ చేసుకొని తర్వాత 2 డేస్ అలా కుట్టేస్తాం అన్నమాట. ఈ విధంగా ఎక్కువ జాకెట్లు కట్ చేస్తూ ఉంటాం అన్నమాట. నేను 8th క్లాస్ చదువుకునేటప్పటి నుంచి టైలరింగ్ నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్. 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు 3 ఇయర్స్ కూడా రోజు 1 అవర్ 2 అవర్ టైలరింగ్ షాప్కి వెళ్ళేవాడిని. తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 2 ఇయర్స్ కంటిన్యూగా వెళ్ళేవాడిని. వెళ్ళిన తర్వాత కరెక్ట్గా నాకు 18 ఇయర్స్ వచ్చేసరికి నేను టైలరింగ్ పెట్టేశాను అనమాట. ఓకేనా. ఇప్పటికి నేను సుమారు 25 ఇయర్స్ నుంచి టైలరింగ్ చేస్తూనే ఉన్నా. టైలరింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి దానినే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. మేము నేర్చుకునేటప్పుడు అయితే అందరూ ఒకేసారి పండగ సీజన్లప్పుడు, తిరునాళ్ళప్పుడు ఈ విధంగా పట్టిస్తారనమాట. అప్పుడు మాకు బిజీగా ఉండేది. నైట్ 11, 12 ఒక్కో రోజు 1 గంట 2 గంటల వరకు కూడా కుట్టేవాళ్ళం అనమాట. ఇప్పుడంటే ఎప్పుడు పడితే అప్పుడే కుట్టించుకుంటున్నారు. కానీ ఆ రోజు ఆ విధంగా కాదు. అప్పట్లో అంటే సుమారు 1995 కరెక్ట్గా 1995లో అప్పుడు పండగలప్పుడు మాత్రమే కుట్టించుకునేవాళ్ళు. పండగలప్పుడు, ఏవైనా తిరునాళ్ళు జరిగేటప్పుడు, పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు, ఫంక్షన్ జరిగేటప్పుడు మాత్రమే పట్టించేవాళ్ళు అందరూ, ఊరు మొత్తం కూడా. అప్పుడే ఆ 4-5 రోజుల్లోనూ, ఆ 10 రోజుల్లోనూ, ఆ 15 రోజుల్లోనూ మొత్తం కుట్టేసి ఇవ్వాలన్నమాట. అందువల్ల ఆ 10 రోజులు డే అండ్ నైట్ కుట్టేవాళ్ళం అనమాట. తర్వాత మళ్ళీ ఖాళీగా ఉండేవాళ్ళం. ఆ విధంగా ఉండేది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు. కరెక్ట్గా ఏదో 10 నుంచి సాయంత్రం 5 దాకా కుట్టేసుకుంటారు, ఆపేసుకుంటారు. కానీ ఆ రోజు చాలా కష్టంగా ఉండేది టైలరింగ్ వాళ్ళకి. అసలు పండగ సీజన్లో పండగ అంటే ఏందో తెలిసేది కాదు మాకు. అలా గడిచిపోయాయి ఆ రోజులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.